విస్తృతంగానే నాలాలు అలుగు దూకుతున్న చెరువులు. హైదరాబాద్ లో బస్తీ వాసులకు తొలగని వాన కష్టాలు. గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ కు తప్పిన ముప్పు. ఏసీ కోచ్ లో తగులబడిన ఎలక్ట్రికల్ ప్యానెల్. ఢిల్లీలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనున్న ఈటెల. ఏలూరులో ఇవాళ వైసీపీ యువ భేరీ. ప్రత్యేక హోదాపై విద్యార్థులతో జగన్ ముఖాముఖి. యుఎన్లో కాశ్మీర్ పై పాట పాడిన నవాజ్ షరీఫ్. ఉగ్రవాదులతో పాక్ సంబంధాన్ని బయటపెట్టిందన్న భారత్. పార్టీ ఉంటుంది, పోటీ చేసేది లేదు. పంజాబ్ ఎన్నికల్లో సిద్ధు ట్విస్ట్. కాన్పూర్ టెస్ట్ కు టీమిండియా సిద్ధం. వెటరన్స్ ను సన్మానించనున్న బీసీసీఐ. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కురుస్తోన్న వర్షాలతో హడలిపోతోన్న హైదరాబాద్ వాసుల్లో వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని కొనసాగుతోన్న అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లో సాయంత్రం రాత్రి సమయాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే నీళ్లలో నానుతోన్న నగరానికి మరోసారి భారీ వర్షం ముప్పు ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు కురిసిన వర్షపు నీరే ఇంకా బయటకు పోలేదు. మరోసారి భారీ వర్షం కురిస్తే పరిస్థితి ఏంటని ఆందోళన పడుతున్నారు. కుండపోతగా కురుస్తోన్న భారీ వర్షాలతో భాగ్యనగరంలో పాత రికార్డులు బద్దలయ్యాయి. హైదరాబాద్ చరిత్రలో మరో అత్యధిక వర్షపాతం నమోదైంది. 2000లో అత్యధికంగా 241 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. అంతకు ముందు 1908లో 153 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డుగా ఉండేది. బుధవారం 167 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో 1908 నాటి రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. 10 రోజుల క్రితం పెరిగి వికారాబాద్ లో 21 సెంటీమీటర్ల వాన నమోదై రికార్డు సృష్టించగా తాజాగా కుత్బుల్లాపూర్ మండలంలో ఏకంగా 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా కీసర మండలంలోనూ 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్ నిజాంపేట్లో పరిస్థితి ఇంకా అలాగే ఉంది. బండారు లేఅవుట్ లో ఇళ్లన్నీ ఇంకా నీళ్లలోనే నానుతున్నాయి. సహాయక చర్యలు ఓవైపు జరుగుతున్నా ముసురు వేసి కురుస్తోన్న వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో స్థానికులు జనరేటర్తో సొంతంగా నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపే యత్నాలు చేస్తున్నారు. వరుసగా 2వ రోజు కూడా నిద్రాహారాలు లేకుండా వర్షం నీటిలోనే జాగారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల ప్రజలు రాత్రంతా అంధకారంలోనే అవస్థలు పడ్డారు. నగరంలోని అస్మాన్ గఢ్, మలక్పేట్ గంజ్, దుర్గానగర్, సాలార్జంగ్ సహా పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బియాపూర్, బాచుపల్లి, హైదర్ నగర్, ప్రగతి నగర్ లోని పలు కాలనీల్లో నీళ్లు చేరడంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. నగరంలో మొత్తం 115 అపార్ట్మెంట్ల సెల్లార్లలో వరద నీరు చేరింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లో భారీ వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితులపై ఆరా తీశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డికి ఫోన్ చేశారు. నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. అవసరమైతే సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, నగరంలోని చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జలమయంగా మారిన హైదరాబాద్ నగరంలో 200 అత్యవసర బృందాలు పనిచేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని స్పష్టం చేశారు. జంట నగరాల్లో 4 లక్షల మ్యాన్ హోళ్లు ఉన్నాయని, ఎవరైనా మ్యాన్ హోళ్ల మూతలు తెరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ యంత్రాంగం వర్షాలను సమర్థంగా ఎదుర్కొందని, అన్ని విభాగాలు పూర్తి సహకారం అందించాయని కమిషనర్ తెలిపారు. జీహెచ్ఎంసీ వెబ్సైట్లో చెరువులు, నాలాల సమాచారం ఉంచామని, వాతావరణ సమాచారాన్ని నగరవాసులు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
భాగ్యనగరంలో కురుస్తోన్న భారీ వర్షానికి హుస్సేన్ సాగర్ నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలైన అశోక్ నగర్, అంబేద్కర్ నగర్, ఇందిరా పార్క్ తదితర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 4,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా 15,000 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. అయినప్పటికీ పరిమితిని మించి నీరు వచ్చి చేరుతుండటంతో గాంధీనగర్, దోమల్గూడ, అంబేద్కర్ నగర్, అరుంధతి నగర్, సుభాష్ చంద్రబోస్ నగర్, అంబర్పేట్ నగర్ వాసులకు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలు మునిగిపోకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ లో ఇంకా వాన కష్టాలు తగ్గడం లేదు. నిజాంపేట్ బస్తీలో వరద నీరు అలాగే ఉండిపోయింది. దీంతో అపార్ట్మెంట్ వాసులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఓవర్ టు రాజు. రాత్రి కురిసిన భారీ వర్షానికి అపార్ట్మెంట్ లో పెద్ద ఎత్తున నీరు చేరాయి. దాంతో అపార్ట్మెంట్ వాసులు బయటికి వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం మనం నిజాంపేట్ లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో జనాలు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఒకవైపు తమకు ఉన్నటువంటి గ్రిల్స్ ను బ్రేక్ చేసుకుని బయటకు వస్తున్నారు. కిందికి వచ్చే పరిస్థితి లేదు. సెల్లార్ లో 8 ఫీట్ల వాటర్ ఉంది. అంటే ఎంత మేర నీళ్లు ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దాంతో మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ కు వెళ్లాల్సినటువంటి పిల్లలంతా కూడా లోపలే ఉండిపోయారు. కనీసం పాల ప్యాకెట్ తెచ్చుకుందామంటే కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి మనతో మాట్లాడేందుకు లోపల నుంచి కొంతమంది మహిళలు విండోల నుంచి మాట్లాడేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. మేడం, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఏముందండి, ఎవరు వాటర్ వెళ్ళాలి, ముందు వాటర్ వెళ్ళడానికి మాకు అవకాశం లేదు బయటికి. సమ్మన్ హ్యాస్ టు ఏదైనా ఇప్పుడు ఏంటది మోటార్స్ రన్ చేయడానికి కూడా కరెంట్ లేదు, వాటర్ లేదు యూసేజ్కి. సో సంథింగ్ ఫస్ట్ వాటర్ వెళ్ళడానికి ఏదైనా మాకు అవకాశం కావాలి. మీరు ఈ విషయంలో జిహెచ్ఎంసీ వాళ్ళకి కానీ గ్రామ పంచాయతీ వాళ్ళకి కానీ ఏమైనా కంప్లైంట్ చేశారా? వాళ్ళు ఏమంటున్నారు? కాల్ చేశానండి జిహెచ్ఎంసీకి. ఐ కాల్డ్ అప్ 4-5 టైమ్స్. మా పరిధిలో లేదు, దిస్ డజంట్ బిలాంగ్స్ టు అస్ అని చెప్పారు. గ్రామ పంచాయతీకి కాల్ చేస్తే అసలు నో కాంటాక్టే లేదు వాళ్ళది, ఎవరిది ఒక నంబర్ కూడా లేదు జస్ట్ డైల్లో వాళ్ళది. ఇప్పటి వరకు ఏమనిపిస్తుంది పరిస్థితిని చూస్తుంటే? అంటే ప్రభుత్వం కానీ అధికారుల నిర్లక్ష్యం కానీ మీకు ఏమనిపిస్తుంది? ఈ నీళ్ళు ఇప్పుడు తగ్గుతాయనిపిస్తుందా? 8 ఫీట్ల నీళ్లు ఉన్నాయి మీకు. అది ఐ డోంట్ నో అండి, నాకు అదంతా తెలీదు. బట్ ఎవరు వచ్చి కనీసం చూడడం కూడా, ఈ వాటర్ ఎలా వెళ్తాయి అనే ఆప్షనే చూపించలేదు. మేమే ట్రై చేసుకుంటున్నాం అంతే. ఓకే, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు లోపల విండోలో నుంచి మాట్లాడుతున్నారు. కనీసం వాళ్లకు బయటికి వచ్చే పరిస్థితి కూడా లేదు. కొంతమంది మగవాళ్ళు చేసేది ఏం లేక అందరి కోసం పాల ప్యాకెట్లు ఒక అతను తీసుకొచ్చారు. ఆయన మొత్తం కూడా లోపల ఉన్నటువంటి వాళ్లకు పాల ప్యాకెట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అది కూడా గ్రిల్ నుంచి వెళ్ళమంటున్నారు. ఏ గ్రిల్ తొలగించారు మీరు? ఎంత అంటే చాలా ప్రాబ్లం. పేషెంట్స్ కూడా ఉన్నారు. ఒక అతనికి ఆపరేషన్ అయింది, ఆయన వెళ్ళడానికి కూడా వేయలేక పైనే ఉన్నారనమాట. చాలా ప్రాబ్లంగా ఉందన్నమాట. మనం అంటే అలానే వస్తుంది. నీరు రావడానికి కూడా చాలా ప్రాబ్లం అనమాట. చైర్స్ వేసుకొని ఎలా బ్రేక్ చేశారు అసలు? నిజంగా గ్రిల్ బ్రేక్ చేయడం అంటే మన ఇంటికి మనమే దొంగలాగా వచ్చిపోతున్నటువంటి అలానే అయింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అలానే అయింది. మన ఇంటికి మన దొంగ అంటే ఇంకా తప్పదు. ఇంకా అంతకన్నా ఇంకా వేరే మార్గం లేదు. అది కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి వేరే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వాళ్ళని రిక్వెస్ట్ చేసి వీళ్ళ నుంచి ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్న దాంట్లోకి నిచ్చెర వేసుకొని అలా చైర్స్ వేసుకొని అలా వచ్చాము. లోపల అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మహిళల పరిస్థితి ఎలా ఉంది? ప్రధానంగా మహిళల పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. వాళ్ళు అసలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. పిల్లలు ఉన్నారు, పిల్లలకి పాలు కానీ అవి కానీ మేము నిన్నటి నుంచి సప్లై చేస్తున్నాం అందరం కలిసి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తాగడానికి నీళ్లు ఉన్నాయా లోపల? తాగడానికి లేవు, మళ్ళీ వాడుకోవటానికి కూడా లేవండి. ఇప్పుడు కరెంట్ వస్తేనే మనకి జనరేటర్ మునిగిపోయింది. కానీ కరెంట్ రావాలంటే ఖచ్చితంగా వాటర్ అంతా పోవాలి. ఇప్పటికీ 8 ఫీట్ల వాటర్ ఉంది. ఎటువంటి ప్లాన్ చేస్తున్నారు? నీరును తోడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అదేనండి, నెక్స్ట్ వాళ్ళు చేసినట్టు చేసేసి నెక్స్ట్ కరెంట్ వాళ్ళని పిలిచి ఏం చేయాలనేది నెక్స్ట్ చెప్తే వాళ్ళు ఏమన్నా ముందు వాటర్ క్లియర్ చేస్తున్నారు. మాకు కంప్లైంట్ ఒక దారుణమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అపార్ట్మెంట్లో ఉన్నటువంటి జనం పడుతున్నటువంటి ఇబ్బందులు. వర్షం వెలిసిపోయింది, వర్షం వెళ్ళిపోయింది, కానీ నీళ్లు మాత్రం పోలేదు. అపార్ట్మెంట్లు మొత్తం కూడా చెరువుల్లా మారిపోయాయి. లోపల మనం చూస్తుంటే మాత్రం నిజంగా ఇది అపార్ట్మెంటా చెరువా అన్న పరిస్థితికి వచ్చేసింది. కనీసం అడుగు పెట్టే పరిస్థితి లేదు. నిన్న ఉన్నటువంటి నీరు కానీ ఒక 1.5 ఫీట్ మాత్రమే తగ్గింది. అంటే నిన్న వర్షం వచ్చినప్పుడు 9.5 ఫీట్ల వరకు వాటర్ వచ్చింది.
ప్రస్తుతం 8 ఫీట్ల వరకు వాటర్ ఉంది. అంటే గేట్లు మునిగిపోయాయి, లోపల ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలంటూ కొంతమంది చివరికి గ్రిల్స్ బ్రేక్ చేసి, ఏదైతే రక్షణగా ఉంచుకోవాల్సినటువంటి గ్రిల్స్ బ్రేక్ చేసి పక్కింట్లోకి వెళ్ళి, పక్క పోర్షన్లోకి వెళ్ళి వాళ్ళ ద్వారా బయటకు వచ్చి పాలు తీసుకొచ్చి ఇస్తున్నారంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి. లోపల ఉన్నటువంటి మహిళలకు కనీసం మంచినీళ్లు లేవు, వాడుకోవడానికి కూడా నీళ్లు లేవు. అంటే వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఈ విషయంలో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి సాయం లేదు. మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందిని అర్థం చేసుకొని కొంత ప్రభుత్వం నుంచి మాకు సాయం చేస్తే బాగుంటుందని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. కెమెరా పర్సన్ ఫణితో రాజు, ఎన్టీవీ. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు నల్గొండ జిల్లాలో మూసీ నది పొంగి పొర్లుతోంది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో 7 గేట్లను ఎత్తివేసి 22,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్న అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మెదక్ జిల్లాలో వరద నీటిలో చిక్కుకుని ఓ వ్యక్తి మృతి చెందాడు. జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. జిన్నారంలో చెరువు నుంచి పారుతున్న వరద నీటిని దాటడానికి యత్నించిన రాములు వరద నీటిలో చిక్కుకుని కొద్ది దూరం కొట్టుకుపోయాడు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే రాములు మృతి చెందాడు. బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ నగరానికి ఒకే ఒక్క మాస్టర్ ప్లాన్ ఉండాలన్న మంత్రి కేటీఆర్ సూచనల మేరకు ఇవాళ టౌన్ ప్లానర్స్ ఇన్స్టిట్యూట్ తో ఒకరోజు సదస్సు నిర్వహించనుంది హెచ్ఎండిఏ. జూబ్లీ హిల్స్ లోని ఎన్సీఆర్ హెచ్ఆర్డీలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరు వంటి మెట్రో నగరాలకు చెందిన చీఫ్ ప్లానర్లు, మాస్టర్ ప్లాన్ నిపుణులు కార్యక్రమంలో పాల్గొంటారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఇవాళ యువ భేరీ సదస్సు నిర్వహిస్తోంది వైసీపీ. పార్టీ అధినేత జగన్ పాల్గొనే ఈ సభకు యువతీ యువకులు, విద్యార్థులు హాజరు కానున్నారు. 9 గంటలకు జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఏలూరు వెళ్తారు. సత్రంపాడులోని శ్రీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే యువ భేరీలో పాల్గొని ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలపై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. గ్యాంగ్స్టర్ నయీం కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సీబీఐ నాయకుడు నారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. నయీం కేసుల విచారణ బాధ్యతల నుంచి సిట్ను తప్పించి సీబీఐకి అప్పగించాలని కోరారు. ఈ కేసులో కేంద్ర రాష్ట్ర హోంశాఖ కార్యదర్శులు, సీబీఐ రాష్ట్ర డీజీపీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వాద్యాన్ని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. సోమ లేదా మంగళవారాల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది. గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ కు ఘోర ప్రమాదం చుట్టిలో తప్పింది. గోరఖ్పూర్ నుంచి యశ్వంత్పూర్ వెళ్తున్న ట్రైన్ కర్నూలుకు 20 కిలోమీటర్ల దూరంలో మంటలు చెలరేగాయి. ట్రైన్ మానవపాడు, అలంపూర్ స్టేషన్స్ మధ్య ఉన్న సమయంలో ఏసీ కోచ్ లో మంటలంటుకున్నాయి. శ్రీనివాస్ అనే ప్రయాణికుడు గుర్తించి కోచ్ లో ఉన్న రైల్వే సిబ్బందికి సమాచారం అందించాడు. వెంటనే ట్రైన్ను నిలిపివేసి మంటలను ఆర్పేశారు. భయంతో వణికిపోయిన ప్రయాణికులు ట్రైన్ దిగి పరుగులు తీశారు. A1 ఏసీ కోచ్ లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. మంటలు స్వల్పంగానే రావడంతో వాటిని ఆర్పేసిన సిబ్బంది ట్రైన్ను కర్నూలు రైల్వే స్టేషన్ కు తీసుకొచ్చి నిలిపివేశారు. సమైక్య పాలనలో నిజాం సాగర్ ప్రాజెక్టుకు అన్యాయం జరిగిందన్నారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టును సందర్శించిన ఆయన ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించేందుకు తమ ప్రభుత్వం 5,20,00,000 రూపాయల నిధులను విడుదల చేసిందన్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి సింగూరు నీటిని త్వరలో విడుదల చేస్తామన్నారు మంత్రి. రబీలో 6 తడి పంటలకు మాత్రమే నిజాం సాగర్ నీళ్లిస్తామన్నారు. రైతులు వరి పంటలు వేయవద్దని విజ్ఞప్తి చేశారు పోచారం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకస్మిక దాడులు చేపట్టారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు. భీమవరంలోని పలు హాస్పిటల్స్ పై తనిఖీలు చేపట్టిన అధికారులు పలు అకౌంట్స్, ఆస్తుల వివరాలను స్వీకరించారు.
పై అధికారుల ఆదేశాల మేరకే తనిఖీలు చేపట్టామన్న ఐటీ అధికారి రాజశేఖర్ ఈ దాడులపై ఇప్పుడే ఎటువంటి నిర్ధారణ చేయలేమన్నారు. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న 2 దొంగల్ని అరెస్ట్ చేశారు ప్రకాశం జిల్లా పోలీసులు. వీరి నుంచి కారుతో పాటు దాదాపు 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ మదురైకి చెందిన వారిగా గుర్తించారు. విశాఖలో గంజాయి కొనుగోలు చేసి తమిళనాడుకు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు పోలీసులు. తిరుపతిలో ఎర్రచందనం అంతర్రాష్ట్ర స్మగ్లర్ గుణశేఖర్ ను అరెస్ట్ చేసింది టాస్క్ ఫోర్స్. చిత్తూరు జిల్లాలో గుణశేఖర్ పై 20 కేసులున్నాయి. దాదాపు 200 టన్నుల ఎర్రచందనాన్ని తరలించినట్టు గుర్తించిన పోలీసులు గుణశేఖర్ తమిళనాడులోని ఓ మాజీ ఎమ్మెల్యే వేణుకు ప్రధాన అనుచరుడుగా ఉన్నట్లు గుర్తించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ సొమ్ముతో గుడులు కట్టించి రాజకీయంగా ఎదిగేందుకు గుణశేఖర్ యత్నించినట్లు తెలిపారు పోలీసులు. కృష్ణా జిల్లాలో బాలికతో లైంగిక దాడి చేసిన పాస్టర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. విసన్నపేట మండలం కిర్లమడి గ్రామంలో అబ్బదాసరి జోజీ అదే గ్రామానికి చెందిన బాలికతో గ్రామం నుంచి పారిపోయాడు. బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పాస్టర్ ను పట్టుకుని పోలీసులు విచారించగా అమ్మాయిని అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతనిపై నిర్భయ చట్టం క్రింద కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 2 రోజుల క్రితం తప్పిపోయిన ఓ బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. మంచిర్యాలకు చెందిన నరసింహ రమాదేవి దంపతుల కుమార్తె అనారోగ్యం బారిన పడింది. దీంతో కాగజ్ నగర్ లోని డాక్టర్ వద్దకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ లో ఆ పాప కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాపను కిడ్నాప్ చేసిన యువకుడు దక్షిణ్ ఎక్స్ప్రెస్ లో ఉండగా పట్టుకున్నారు పోలీసులు. ఆ యువకుడిని అరెస్ట్ చేసి చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. బ్యాక్ టు న్యూస్. ఐక్యరాజ్య సమితిలో మళ్లీ పాత పాటే పాడారు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్. కాశ్మీర్ విషయంలో మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టారు. కాశ్మీర్ అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించే యత్నం చేశారు షరీఫ్. కాశ్మీర్లో ఓవైపు ఉగ్రవాదానికి ఊతమిస్తూనే ఐక్యరాజ్య సమితిలో మొసలి కన్నీరు కార్చారు. కాశ్మీర్ వివాదం పరిష్కారంతోనే 2 దేశాల మధ్య శాంతి సాధ్యమవుతుందని నంగనాచు కబుర్లు చెప్పారు. బృహాన్ వరీని అమరవీరుడిగా కీర్తిస్తూ కాశ్మీరీలు స్వతంత్రం కోరుకుంటున్నారని దగాకోరు ప్రసంగం చేశారు పాక్ ప్రధాని. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఫ్లైట్ సిటీ నిర్వహించాలంటూ యుఎన్ వేదికగా డిమాండ్ చేశారు. పాకిస్తాన్ ను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా పరిగణించాలని కోరుతూ అమెరికా చట్టసభలోని 2 సభ్యులు యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో బిల్ ప్రవేశపెట్టారు. పాకిస్తాన్ పాల్పడుతోన్న చర్యల కారణంగా ఆ దేశానికి అమెరికా సాయం నిలిపివేయాలని, పాక్ ను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా గుర్తించాలని టెడ్ పోయ్ డిమాండ్ చేశారు. అమెరికా చట్టసభ ఉగ్రవాదంపై ఏర్పాటు చేసిన ఉప కమిటీకి టెడ్ చైర్మన్, రిపబ్లికన్ పార్టీకి చెందిన టెడ్, డెమోక్రటిక్ పార్టీకి చెందిన డానా కలిసి పాకిస్తాన్ స్టేట్ స్పాన్సర్స్ ఆఫ్ టెర్రరిజం డిజిగ్నేషన్ యాక్ట్ బిల్ను సభలో ప్రవేశపెట్టారు. యూరీ అటాక్ పై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జయశంకర్ భారత్లోని పాకిస్తాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ కు సమన్లు జారీ చేశారు. ఉగ్రవాదులు పాక్ నుంచే వచ్చారనడానికి గల ఆధారాలను బాసిత్ కు అందజేశారు. 4 టెర్రరిస్టుల వద్ద లభించిన గ్రెనేడ్లు, ఆహార ప్యాకెట్లపై పాకిస్తాన్ గుర్తులు ఉన్నట్లు గుర్తించిన ఆధారాలను ఆయనకు ఇచ్చారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే చర్యలను పాక్ ఇకనైనా మానుకోవాలన్నారు జయశంకర్. తమిళనాడుకు కావేరీ నీటి విడుదలను వాయిదా వేయాలని కర్ణాటక మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజల ఆందోళనలు చేస్తున్న దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జైలుకు వెళ్లినా పర్వాలేదు కానీ తమిళనాడుకు నీరు వదలకూడదని భావిస్తున్నారు కర్ణాటక పాలకులు. రోజుకి 3000 టీఎంసీల నీటిని విడుదల చేయడంతో పాటు కావేరీ బేసిన్లో 4 ప్రధాన డ్యాంల పర్యవేక్షణకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై కర్ణాటకలో తీవ్ర స్థాయిలో మేధోమథనం జరుగుతోంది. ఈ ప్రతిపాదనను కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. మరోవైపు ఇవాళ్టి నుంచి కర్ణాటకలోని 8 జిల్లాల్లో బంద్ కు పిలుపునిచ్చింది కావేరీ జలాల పరిరక్షణ కమిటీ. ఆవాజ్ ఈ పంజాబ్ పార్టీ ఏర్పాటుతో సంచలనం సృష్టించిన మాజీ క్రికెటర్, బీజేపీ మాజీ ఎంపీ నవ్జోత్ సింగ్ సిద్ధు మరో ఊహించని నిర్ణయాన్ని ప్రకటించారు. పంజాబ్ లో మరో 6 నెలల్లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని తెలిపారు.
పంజాబ్ అభివృద్ధి కోసం రాజకీయ ఫ్రంట్ ను మాత్రమే స్థాపించాలని ఆవాజ్ ఈ పంజాబ్ రాజకీయ పార్టీ కాదని స్పష్టం చేశారు. అయితే వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో 117 నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని గతంలో ప్రకటించిన సిద్ధు ఇప్పుడీ అనూహ్య నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. నమామి గంగా కార్యక్రమాన్ని వేగంగా అమలు చేసేందుకు కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం ఉన్న జాతీయ గంగా నది పరివాహక ప్రాతిపదిక సంస్థ స్థానంలో జాతీయ గంగా నది మండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మండలికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వం వహిస్తారు. వివిధ మంత్రిత్వ శాఖలు, సంబంధిత విభాగాలు తగిన ప్రణాళికతో నిర్దిష్ట పనులు అమలు చేసేలా కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. సహారా గ్రూప్ నకు చెందిన 13 ఆస్తులను వేలం వేయడానికి సెబీ ఏర్పాట్లు చేస్తోంది. దీని ద్వారా 1400 కోట్లు వస్తాయని అంచనా వేస్తోంది. 710 కోట్లు రిజర్వ్ ధర ఉన్న ఆస్తులను అక్టోబర్ 27న హెచ్డీఎఫ్సీ రియాలిటీ ఆధ్వర్యంలో వేలం వేస్తారు. మరో 672 కోట్లు విలువైన ఆస్తులను అక్టోబర్ 25న ఎస్బీఐ క్యాపిటల్ ఆధ్వర్యంలో వేలం వేయనున్నారు. గత జూలైలో వేలం వేసిన 58 ఆస్తులకు ఇవి అదనం. అంతరిక్షంలోని చైనా స్పేస్ స్టేషన్ టియాన్గాంగ్ 1 పై చైనా అదుపు కోల్పోయింది. ఈ స్పేస్ స్టేషన్ వచ్చే ఏడాది భూమిపై పడనుంది. 2011లో దీన్ని ప్రయోగించారు. దాదాపు 8.5 టన్నుల బరువుండే ఈ స్పేస్ స్టేషన్ భూమిపై పడితే ఆ ప్రాంతమంతా భీకరమైన నష్టం వాటిల్లడం ఖాయమని పరిశోధకులు అంటున్నారు. అయితే ఏ ప్రాంతంలో పడుతుందో అంచనా వేయలేమని, భూమిపై పడే 7 గంటలు ఇటు అటుగానే తెలిసే అవకాశం ఉందని తెలిపారు. స్పేస్ స్టేషన్ భూ వాతావరణంలోకి వచ్చిన వెంటనే కొంత భాగం కాలిపోయే అవకాశం ఉంది. మిగిలిన కొన్ని టన్నుల బరువైన మెటీరియల్స్ భూమిపై పడే అవకాశం ఉంది. మహేంద్ర సింగ్ ధోని ఆల్ టైమ్ టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా పేర్కొంటూ ప్రముఖ క్రికెట్ మ్యాగజైన్ విస్టన్ తాజాగా జట్టును ప్రకటించింది. భారత్ 500వ టెస్ట్ ఆడనున్న నేపథ్యంలో బీసీసీఐ డ్రీమ్ టీమ్ పేరిట ఫేస్బుక్ లో ఓ పేజ్ ని రూపొందించి అభిమానులు తమ కళ్లల జట్టును ఎంపిక చేసుకోవచ్చని ప్రకటించింది. విస్టన్ తన కళ్లల జట్టును విడుదల చేసింది. ఓపెనర్లుగా సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్లను ఎంపిక చేయగా మిగతా ఆటగాళ్లుగా రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, ఆల్ రౌండర్ కపిల్ దేవ్, వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ గా ధోనీని ఎంపిక చేసింది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ గా తెలుగు తేజం ఎంఎస్కే ప్రసాద్ ఎంపికయ్యాడు. భారత మాజీ వికెట్ కీపర్ అయిన ప్రసాద్ ను నూతన సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా బోర్డు ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఇప్పటిదాకా సెలెక్టర్ గా ఉన్న ప్రసాద్ కు ప్రమోషన్ వచ్చింది. ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ స్థానంలో ఎంఎస్కేను నియమిస్తూ ఏజీఎంలో నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఎంపికైన తొలి వ్యక్తిగా ప్రసాద్ రికార్డు నెలకొల్పాడు. గతేడాది జాతీయ సెలెక్టర్ గా ఎంపికైన ఎంఎస్కే ఆంధ్ర క్రికెట్ సంఘం క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ గా 6 ఏళ్ల పాటు సేవలందించాడు.